నా పేరు డాక్టర్ వెంకట ఉమాకాంత్ కొడాలి అండి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, విధాత హాస్పిటల్, విజయవాడ. అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ప్రథమ చికిత్స. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ డిఫరెంట్ టైప్స్లో ఉంటుందండి. టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్, టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్. టైప్ 1 అంటే ఆక్సిజన్ సరిగ్గా అందకపోవటం, ఆక్సిజన్ బాడీలో తక్కువ ఉండి ఊపిరితిత్తులు పనిచేయకపోవటం, ఆయాసం రావటం. టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువయ్యి కార్బన్ డైఆక్సైడ్ని బాడీ ఎలిమినేట్ చేయలేకపోతే, సరిపడా మోతాదులో లేకుండా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే హైపర్ కార్బియా అని అంటాం. అది టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కింద వస్తుంది. ఈ టైప్ 1 ఆర్ టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో మేజర్గా పేషెంట్స్కి సిమ్టమ్స్ ఆయాసం. సో టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇచ్చి పేషెంట్ని ట్రీట్ చేయవచ్చు. టైప్ 2లో వచ్చేసి ఆక్సిజన్ సప్లిమెంటేషన్తో పాటు మనం కార్బన్ డైఆక్సైడ్ ఎలిమినేట్ చేస్తాకి అవసరమైతే వెంటిలేటరీ సపోర్ట్, ఐదర్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ ఆర్ ఇన్వేజివ్ వెంటిలేషన్, పేషెంట్ యొక్క ఏబీజీ అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్, బాడీలో ఉన్న బ్లడ్ పీహెచ్, ఆక్సిజనేషన్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని చూసుకుని నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అవసరమా, ఇన్వేజివ్ వెంటిలేషన్ అవసరమా అనేది ట్రీట్ చేస్తాం. కానీ వీటితో పాటు కాజ్, ఎందుకని టైప్ 1 ఆర్ టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో పేషెంట్ వెళ్ళారు అనేది కూడా చూసుకుని ఆ కాజ్ను కూడా సైమల్టేనియస్గా ట్రీట్ చేసుకుంటే పేషెంట్స్ రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.